e-learning Diploma in Bible second year Module 3 Lesson 2 రెండవ పాఠము బాప్తిస్మము ఒక్కటే అనగా అర్థము ఏమిటి? బాప్తిస్మము ఒక్కటే అనగా అర్థము ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో బాప్తిస్మము ఒక్కటే అని వ్రాయబడింది. బాప్తిస్మము ఒక్కటే. ఇలా వ్రాయబడినటువంటి వాక్య భాగానికి అర్థాన్ని ఎందుకు తెలుసుకోవాలి అని అనగానే, క్రైస్తవ సమాజంలో బాప్తిస్మములు పలు విధములుగా కనిపిస్తున్నాయి. తీసుకునే పద్ధతిలో కావచ్చు, ఇచ్చే విషయంలో కావచ్చు, ఎప్పుడు ఇవ్వాలి అనే విషయంలో కావచ్చు, ఎవరు ఇవ్వాలనేటువంటి విషయంలో కావచ్చు, ఎందుకు తీసుకోవాలనేటువంటి విషయంలో కావచ్చు, ఇలా అనేకమైనటువంటి విషయాలలో క్రైస్తవ సమాజమునందు అభిప్రాయ భేదాలున్నాయి. దీనిని బట్టి కొంతమంది ఒక కోవలో ఉంటున్నారు, మరికొంతమంది మరొక కోవకు సంబంధించిన వారుగా ఉంటున్నారు. కానీ పరలోకమందున్న దేవుడు కోరుకున్నటువంటి విధానం అది కాదు. బాప్తిస్మము ఒక్కటే. దేవుడు నిర్ణయించిన, మనుషులకు దేవుడు అనుగ్రహించిన, మనుషులు పొందవలనని దేవుడు యేసు ప్రభువుచే ఆజ్ఞాపించిన బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మము ఒక్కటే. అయితే అనేక మంది వారికి తోచినట్టుగా, వారికి నచ్చినట్టుగా బాప్తిస్మమును ఇష్టానురీతిన వివిధమైనటువంటి పద్ధతులలో ఇస్తున్నారు, పొందుతున్నారు. కనుక ఈ విషయాన్ని గురించి ఈ పాఠ్యాంశమునందు ఆలోచన చేద్దాం. బాప్తిస్మము ఒక్కటే అనగా అర్థము ఏమిటి? బాప్తిస్మమును ఎలా తీసుకోవాలి? బాప్తిస్మమును ఎలా పొందాలి? ఎప్పుడు పొందాలి? ఎవరు పొందాలి? ఎవరు ఇయ్యవచ్చు? బాప్తిస్మమును ఎందుకు పొందాలి? అలాగే బాప్తిస్మమును ఎన్ని పర్యాయములు పొందవచ్చు? బాప్తిస్మమును పొందకపోతే పర్యవసానము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలకు సంబంధించి వచ్చే పాఠాలలో మనము చాలా వివరణాత్మకముగా నేర్చుకోబోతున్నాం. అయితే ఈ పాఠ్యాంశంలో బాప్తిస్మము ఒక్కటే అనేటువంటి విషయాన్ని దేవుడు వ్రాయించినటువంటి వాక్య భాగం దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తూ, పరిశుద్ధ గ్రంథములో అసలు బాప్తిస్మము ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి ద్వారా ప్రారంభమైంది, ప్రధానంగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి బాప్తిస్మ పద్ధతులు ఏమిటి అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. దేవుని వాక్యములో బాప్తిస్మం ఒక్కటే అని వ్రాయబడిందా? వ్రాయబడింది. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనిస్తే అక్కడ ఈ వాక్య భాగం మనకు కనిపిస్తుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి, ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, మన రక్షణకర్త, మనలను తిరిగి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి రాబోచున్నవాడు ప్రభువు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే. విశ్వాసం అనేటువంటి మాడ్యూల్లో మీకు ఆ సంగతులను వివరించాను. విశ్వాసము కూడా ఒక్కటే, ఒకే విధంగా ఉంటుంది. విశ్వాసం, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అన్నట్టుగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించినటువంటి తన జ్ఞానమును అనుసరించినటువంటి విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. దేవునికి తెలుసు, చాలామంది వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా బాప్తిస్మపు విధానాలను మార్చేస్తారని దేవునికి ముందే తెలుసు. సాతాను అంత తేలికగా మనుషులను విడిచిపెట్టడు కదా. ఒక మహారక్షణ కార్యక్రమాన్ని సాతాను ఎందుకు ఊరకనే వదిలిపెట్టేస్తాడు? మనుషులలో కొన్ని తప్పుడు ఆలోచనలు పుట్టించి
బాప్తిస్మమును కూడా అపవాది అయిన వాడు పలు విధములుగా మనుషులు ఆలోచించేటట్టుగా ఆ విధానాన్ని అనుసరించేటట్టుగా చేసేస్తాడు. కనుక దేవుడు ముందుగానే వ్రాయించాడు, బాప్తిస్మం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మన ప్రభువు ఒక్కడే, మనకు విశ్వాసం ఒక్కటే, అలాగే బాప్తిస్మము కూడా ఒక్కటే. ఇంతకీ ఇలా దేవుడు వ్రాయించటంలో పరమార్థము ఏమిటి? బాప్తిస్మము ఒక్కటే అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము ఎలా అర్థం చేసుకోవాలి? అసలు పరిశుద్ధ గ్రంథంలో వివిధ రకాలైనటువంటి బాప్తిస్మములు ఏమైనా ఉన్నాయా? అసలు బాప్తిస్మము ఎప్పుడు ప్రారంభమైంది? ప్రారంభమైన దగ్గర నుండి నేటి వరకు ఒకేలా ఉందా? ఇత్యాది సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి ఇప్పుడు మనము దేవుని మహాకృపను బట్టి ఆలోచన చేద్దాం. బాప్తిస్మము ఒక్కటే. గుర్తుపెట్టుకోండి, పాఠము చివరి వరకు, మాడ్యూల్ చివరి వరకు కూడా, అంటే 10 పాఠాలు పూర్తయ్యేటంత వరకు కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బాప్తిస్మము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. మనము ప్రస్తుతానికి దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాస విషయంలో ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వాస జీవితంలో ఒకే బాప్తిస్మమును మనము పొందాలి. దేవుడు ఆమోదించినటువంటి బాప్తిస్మం ఒక్కటే. ప్రస్తుతం మనము యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత 2000 సంవత్సరాలు పైచిలుకు గడిచిపోయినటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈ కాలానికి దేవుడు అనుగ్రహించిన బాప్తిస్మం ఒక్కటే, ఒకే విధంగా ఉంటుంది. అయితే పూర్వకాలంలో ఏమైనా ఇంకొక రకమైన బాప్తిస్మం ఉన్నదా? అసలు బాప్తిస్మం ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆలోచన చేయగలిగితే, బాప్తిస్మమును దేవుడు యోహాను చేత ప్రారంభించాడు. బాప్తిస్మమును తండ్రి అయిన దేవుడు ఎవరి చేత ప్రారంభింపజేశాడు? యోహాను చేత. ఈ యోహాను ఎవరింతకీ? యేసు శిష్యులలో ఒకడైన యోహాను కాదు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి రాక మునుపు 6 నెలల క్రితము, 6 నెలలకు పూర్వము భూమి మీదకి వచ్చినటువంటి ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి యోహాను. ఈ యోహాను జకరియా మరియు ఎలిజబెతు దంపతులకు పుట్టినవాడు. ఈ యోహాను చేత దేవుడు బాప్తిస్మ కార్యక్రమమును ప్రారంభింపజేశాడు. అంతకు మునుపు బాప్తిస్మం అనేది లేదు. సాదృశ్య రూపకముగా మనము నోవహు జలప్రళయాన్ని చూడవచ్చు. అలాగే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చేటప్పుడు సముద్రములో వారు నడుచుచున్నప్పుడు, మేఘము క్రింద వారు ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక సాదృశ్య రూపాన్ని మనం చూడొచ్చు. అంతే తప్ప దేవుడు పూర్వకాలములో యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రాక మునుపు పాత నిబంధన కాలంలో బాప్తిస్మ కార్యక్రమాన్ని ధర్మశాస్త్ర కాలంలో కావచ్చు, అబ్రహాము కాలంలో కావచ్చు, లేక మోషే కాలంలో, దావీదు కాలంలో కావచ్చు, ఎక్కడ కూడా తీసుకోమన్నట్టుగా ఇయ్యమన్నట్టుగా కనిపించదు. అయితే బాప్తిస్మ కార్యక్రమాన్ని దేవుడు ఎవరి చేత, ఎవరి యొద్ద నుండి ప్రారంభింపజేశాడు? బాప్తిస్మమిచ్చి యోహాను. అందుచేతనే ఆయన పేరు వట్టి యోహానుగా మనం పిలవం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎలా రాయబడింది? ఆయనకు యోహానని తల్లిదండ్రులు పేరు పెట్టిన దేవుడు ఈయనకు ఏమని పేరు పెట్టి వ్రాయించాడంటే బాప్తిస్మమిచ్చి యోహాను. అంటే ఆయనను మనము జ్ఞాపకం చేసుకోగానే బాప్తిస్మమిచ్చి యోహాను, బాప్తిస్మ కార్యక్రమం ఆయన చేత ప్రారంభింపబడింది అనేటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. దానిని మనం అర్థం చేసుకోవాలి. కనుక బాప్తిస్మము ఎక్కడ ప్రారంభమైంది? ఎవరి దగ్గర ప్రారంభమైంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర ప్రారంభమైంది. యోహాను గారు బాప్తిస్మాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలను మనము చక్కగా నేర్చుకుందాం. అసలు ఈ బాప్తిస్మము ఏమిటి? యోహాను గారు బాప్తిస్మమును ఎలా ఇచ్చారు? ఎలా ప్రారంభించారు? అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీద దేవుని యొక్క పనిని ముగించి మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేవలేదు కదా. అంతకు మునపటి కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మమును ఏ విధముగా ఇచ్చారు? అసలు ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు?
అలా దేవుడు యోహాను గారి చేత బాప్తిస్మమును ప్రారంభింప చేయుటలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి ఇత్యాది సంగతులను మనము వాక్యము నుండి నేర్చుకుందాం. మొట్టమొదట ఇంతకీ ఈ యోహాను గారు ఎలా భూమి మీదకి వచ్చారు, దేనిని బట్టి దేవుని యొక్క సంకల్పము ఏ విధంగా ఉంది, యోహాను గారు భూమి మీదకి రావడంలో దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మనం చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవుడు ఈ ప్రపంచాన్ని శపించకుండా ఉండునట్లు, నాశనము చేయకుండా ఉండునట్లు ఒక శాంతికరముగా యోహాను గారు పంపబడ్డారు. ఒక నమ్మకం, ఒక ఆదరణ, అట్టి మాదిరిగా యోహాను గారు పంపబడ్డారు. ఎలా పంపబడ్డారు? ప్రవక్తయగు ఏలీయా వంటి వారుగా పంపబడ్డారు. ప్రవక్తయగు ఏలీయా వంటి వారుగా. అంతకు మునుపు ప్రవక్తయగు ఏలీయా వచ్చేసారు, ఆయన సమస్తమును ఆయన యొక్క జీవితాన్ని అనుసరించి నెరవేర్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలీషా గారు వచ్చారు, నెరవేర్చారు, వెళ్ళిపోయారు. వారు ప్రవక్తలు. ఈ ప్రవక్తలలో ఏలీయా గారిని మనం చూడగలిగితే ఏలీయా గారిలాగే, అచ్చం ఏలీయా గారిలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా భూమి మీదకి వచ్చారు. ఏలీయా గారిని చూడగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి విషయం ఏంటి? అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. అలాగే అతడు దేవుని కొరకు రోషము కలిగినటువంటి ప్రవక్త. రోషము కలిగిన ప్రవక్త. ఎవరిని అయినా లెక్క చేయడు, దేవుని నిమిత్తం ఎవరిని లెక్క చేయడు ఆయన. అటువంటి గొప్పదైనటువంటి ఆలోచనతో ఏలీయా గారి ఆత్మయు శక్తియు కలిగిన వాడుగా యోహాను గారు పంపబడ్డారు. ఇక్కడ మలాకీ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగం ఎవరిని గూర్చి? యోహాను గారిని గూర్చి, అనగా బాప్తిస్మం ఇచ్చు యోహాను గారిని గూర్చి. ఇప్పుడు ఆ విషయాన్ని మనం రూఢిపరుచుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వాక్యం నుండి, బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నిండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా తెలియజేస్తారు. ఏమని? ఇదిగో రాబోవు ఏలీయా ఇతడే. మలాకీ గ్రంథంలో ముందు రాయబడింది కదా, నేను వచ్చి ఈ దేశమును, ఈ లోకమును, ఈ ప్రపంచమును శపింపకుండునట్లు యోహాను గారు వస్తారు. ఏలీయా ముందుగా వస్తాడు అంటే ఏలీయా గారు మరలా పంపబడతారు అని దేవుడు ముందుగా వ్రాయించినటువంటి ఆ ప్రవచన సారాంశం ఏమిటన్నమాట? యోహాను గారు ఏలీయా యొక్క ఆత్మయు శక్తి కలిగి వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనకు యేసుక్రీస్తు ప్రభువు రూఢి చేస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. ఆయనే బాప్తిస్మం ఇచ్చి యోహానే రాబో ఏలీయా. ఆ తర్వాత ఇంకా మనము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. యెషయా గారు కూడా, మలాకీ గారిలాగే యెషయా గారు కూడా బాప్తిస్మమిచ్చు యోహాను గారి యొక్క రాకను గూర్చి ముందుగా ప్రవచించారు. ఎవరు ప్రవచించారు? ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఎందుకు వచ్చారు యోహాను గారు? ఇంతకీ ప్రభువు కంటే 6 నెలల ముందు ఎందుకు వచ్చారు? ఎందుకు పంపబడ్డారు? అప్పుడే ఎందుకు పంపబడ్డారు? ఆ కాలంలోనే ఎందుకు పంపబడ్డారు? ప్రభువు తర్వాత పంపబడలేదే? ప్రభువు కంటే మునుపు
చాలా రోజులకు పూర్వమే ఎందుకు పంపబడలేదే? ప్రభువు ఇదిగో శరీరధారిగా ఈ భూమి మీదకు వస్తారనగా, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకు వస్తారనగా కేవలము కొద్ది కాలానికి ముందు యోహాను గారు ఎందుకు పంపబడ్డారంటే ప్రభువు మార్గమును సిద్ధము చేయుటకు. ప్రభువు మార్గమును సిద్ధము చేయుటకు. ఎవరైనా మన ఊరికి గొప్ప అధికారులు కానీ మంత్రులు కానీ వస్తున్నారనుకోండి, ఊరిని అంతటిని కూడా శుభ్రం చేస్తారు, వీధులు శుభ్రం చేస్తారు, వారు వచ్చేటువంటి మార్గాలు శుభ్రం చేస్తారు, ఆ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఇక వస్తారనగా చేస్తారు. అంతే తప్ప ఎప్పుడో ఒక 6 నెలల తర్వాత వస్తారనుకుంటే ఇప్పటి నుంచి క్లీనింగ్ ప్రారంభించరు. ఎందుకంటే మరలా ఒక నెలకు ఏమవుతుంది, అంతా యథావిధిగా మారిపోతుంది, అంతా పాడైపోతుంది. కనుక వస్తారనగా, మంత్రి గారు వస్తారనగా ఒక 2 రోజులకు ముందు కానీ రోజుకు ముందు కానీ శుభ్రం చేస్తారు. లేకపోతే అవసరతను బట్టి ఒక వారం రోజుల ముందు కూడా పనులు మొదలు పెట్టచ్చు. అలాగే ఇక్కడ ఆ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభువు రాకకు ముందుగా పంపబడ్డారు యోహాను గారు, ప్రభువు మార్గాన్ని సిద్ధపరచటానికి. అంటే ఎలా ఉంది మార్గం? ఇశ్రాయేలీల మార్గం ఎలా ఉంది? మార్గం అంటే రోడ్లు కాదు, వీధులు కాదు, వారి జీవితాలు, వారి జీవితపు మార్గాలు. ముందుగా దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించేటువంటి ఒక ప్రవక్తగా పంపబడ్డారు. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను గారిని గురించి యెషయా గారు చెప్పారు. ఇంతకీ యెషయా గారు ఏం చెప్పారో చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వాక్యం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. మా దేవుని రాజమార్గమును సరాలము చేయండి. వంకర త్రోవలన్నీ కూడా తిన్ననివిగా చేయబడాలి. ప్రతి ఎత్తు చదును చేయబడాలి, ప్రతి లోతు పోడ్చబడాలి. అవే మాటలు మీరు తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ప్రభువు మార్గమును సరాలము చేయటానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రభువుకు ముందు పంపబడ్డారు. ఇక్కడ వరకు మీకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. యోహాను గారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో, ఎందుకు పంపబడ్డారో, ఎవరి సంకల్పానుసారముగా ఆయన వచ్చారో, అసలు వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వారో కాదో, ముందుగా ఈయన గూర్చి ప్రవక్తలు వ్రాసారో లేదో మీరు ఈ వాక్య భాగం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వాక్యం నుండి, వారు కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనని అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇది వరకే వచ్చెను. ఏలియా ముందుగా వస్తాడు, మరలా వస్తాడు అని ప్రవక్తలు రాశారు కదా. ఆ మాటకు అర్థం ఏమిటని శిష్యులు అడుగుతున్నప్పుడు, ఏలియా వస్తాడని ప్రవక్తలు రాశారు, నిజమే, ఏలియా వచ్చేశాడు. ఏలియా వచ్చాడు, సమస్తము చక్కపెట్టును, మార్గము సరాలము చేయును. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక. వచ్చింది ఇదిగో ప్రవక్తలు రాసినట్టుగా ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడైనటువంటి ఈ యోహాను అని వారు ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. తమకిష్టం వచ్చినట్టుగా అతని ఎడల చేశారు. అంటే వారు అతని మాటలను గౌరవించలేదు, అతడు చెప్పినటువంటి విషయాన్ని వారు అంగీకరించలేదు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించారు.
అంటే రాబోవు ఏలియా అనగానే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి యొక్క మాటలు అందరూ అంగీకరించారా అంటే చాలా మంది నిరాకరించారు. కొందరు మాత్రమే అంగీకరించి ఆయన చేత బాప్తిస్మమును పొందారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వాక్యం నుండి యోహాను గారు జకరియా ఎలిజబెత్ దంపతులకు పుడుతున్నప్పుడు దేవుడు పలికించినటువంటి మాటలను మీరు గమనించండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. వారైతే యోహాన్ అనే పేరు పెట్టారు, కానీ బాప్తిస్మ కార్యక్రమాన్ని ఇతడు ప్రారంభించాడు గనక, దేవుడు ఇతని చేత బాప్తిస్మమును ప్రారంభింపజేశాడు గనక ఇతనికి బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి పేరు తర్వాత స్థిరపడింది. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మార్గం సరళం చేయడానికి వచ్చాడు. ముందుగా మార్గమును సరళము చేయడానికి వచ్చాడు. ముందుగా దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటిస్తూ బాప్తిస్మమునివ్వడానికి వచ్చాడు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా అనగా ప్రభువునకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగా యోహాను పంపబడ్డారు. ఎందరైతే ప్రభువు రాక కొరకు నిరీక్షిస్తున్నారో వారిని ప్రభువు మార్గములో ఉంచటానికి, బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యము చెంతకు చేర్చటానికి ఇదిగో యోహాను గారు పంపబడ్డారు. యోహాను గారు పంపబడ్డారు. ఈ యోహాను గారు ఏం చేస్తున్నారు? యోహాను గారు అరణ్యములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఏం చేస్తున్నారు? బాప్తిస్మమును ఇస్తున్నారు. బాప్తిస్మమును ఇస్తున్నారు. ఈ సందర్భాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి మీరు గమనించండి. ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి, అంతటా అతడు వచ్చి అనగా యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యొర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. మొదలుపెట్టారు. ఈయన బాప్తిస్మ కార్యక్రమాన్ని ఈయన ప్రారంభించారు. ఏమని తెలియజేస్తున్నారు చూడండి. మీరు పాపములను విడిచిపెట్టాలి, మీరు చేసిన పాపములు క్షమింపబడాలి. పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము మీ పాపపు జీవితములను మీరు విడిచిపెట్టాలి. ఇక మీదట మీరు పాపము చేయకూడదు. మరి జరిగించినటువంటి పాపములకు మీకు క్షమాపణ కావాలి కనుక పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము, మారు మనస్సు విషయమై మీరు బాప్తిస్మమును పొందండి అని యోహాను గారు ప్రకటిస్తున్నారు. తర్వాత చూడండి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఈ విధంగా యోహాను గారు ప్రజలకు దేవుని వాక్యమును ప్రకటిస్తూ బాప్తిస్మమును ఇస్తున్నారు. ఇది యోహాను గారు ప్రారంభించిన బాప్తిస్మము.
బైబిల్ పరిభాషలో ఈ బాప్తిస్మమును యోహాను బాప్తిస్మము అని కూడా పిలుస్తారు. యోహాను బాప్తిస్మము. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వాక్యం నుండి, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఇదిగో ఏం జరిగింది ఇక్కడ? నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు యోహాను గారు ఈ విధంగా సాక్ష్యం చెబుతున్నారు. ఏమిటా సాక్ష్యం? తాను జరిగిస్తున్నటువంటి కార్యక్రమాల నిమిత్తము అతడు చెప్పుకుంటున్నటువంటి వివరణ ఏమిటి? ఆ సాక్ష్యం ఏమిటి? చూడండి. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఆ మాటను జాగ్రత్తగా మీరు గమనించండి. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. నాకెవరో తెలియదు, క్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు బాప్తిస్మం ఇవ్వమని. ఈ బాప్తిస్మమే చివరి వరకు మీరందరూ పొందవలసినటువంటి బాప్తిస్మము. ఇదే ఆఖరి విషయము, ఇదే చిట్ట చివరి ప్రణాళిక అని యోహాను గారు చెప్పటం లేదు. కానీ నేను ఎరుగను అని అనకుండా ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? చూడండి. క్రీస్తును కానని ఒప్పుకొనెను. నేను క్రీస్తును కానని ఒప్పుకొనెను అంటే అర్థం ఏంటన్నమాట? ప్రస్తుతానికి కొద్ది కాలము దేవుడు ఈ విధముగా మారు మనస్సు విషయమైన పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మమునివ్వని నన్ను దేవుడు పంపించాడు. ఇది దేవుని సంకల్పము. అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన అందరూ పొందవలసినటువంటి బాప్తిస్మమును ఇస్తారు. ఇది ఆయన మాటల్లో ఉన్నటువంటి పరమార్థం. మీకు అర్థమవుతుందా? అప్పటి కాలానికి ఇంకనూ యేసుక్రీస్తు శరీరధారిగా దేవుని యొక్క పనినంతటిని ముగించి ఆయన మనుషులందరి నిమిత్తము శ్రమపడి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేవలేదు గనుక ఇంకా అప్పటికి రక్షణ సంకల్పము రక్షణ కార్యక్రమము ప్రభువు ద్వారా పూర్తి కాలేదు గనక యోహాను గారు బాప్తిస్మానిస్తున్నారు. అయితే ఈ బాప్తిస్మము చివరి వరకు కొనసాగే బాప్తిస్మమా, ప్రస్తుతం మనం కూడా తీసుకోవలసిన బాప్తిస్మమా అంటే కాదని నాడే యోహాను గారు చెప్పేశారు. నేను క్రీస్తును కాను, ఆయన తాను ఎరుగననక ఒప్పుకొనను. ఏమని ఒప్పుకొనను? నేను క్రీస్తును కాను. క్రీస్తు వచ్చిన తర్వాత అసలు సిసలైన బాప్తిస్మము ఉంటుంది. ఆ విషయాన్ని తర్వాత మాటలలో ఈయన తెలియజేస్తున్నారు. చూద్దాం. క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెనను. నీవు ఏలియావా అని అడుగుతున్నారు. ఏలియావా అన్నప్పుడు అవును నేను ఏలియా అని అనొచ్చు కదా. నేను కానెనను అని ఉంది ఇక్కడ. ఎందుకు కాను అన్నాడు? ఏలియాయే మరలా తిరిగి వచ్చేసాడు అంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడుగా యోహాను గారు వచ్చారు తప్ప ఏలియా గారే మరలా తిరిగి రాలేదు. అక్కడ ఆ విషయాన్ని మనకు దేవుడు నేర్పించడానికి ఇదిగో యోహాను చేత ఈ సాక్ష్యమును మనకు చెప్పిస్తున్నాడు. ఏలియా గారు ఉన్నారు, మరి ఏలియా గారు మరలా వస్తారు, రాబోవు ఏలియా ఇతడే అని చెప్పబడినటువంటి మాటలో ఉన్న పరమార్థం ఏంటి? ఏలియా గారి యొక్క స్వభావాన్ని యోహాను గారు కలిగి ఉంటారు. ఏలియా గారు ఎలాగైతే రోషము కలిగినటువంటి వ్యక్తో, ఏలియా గారు ఎలాగైతే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారో అటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ యోహాను గారులో ఉన్నాయి అని చెప్పటానికి రాబోవు ఏలియా అని ఇతడు పిలిపింపబడ్డాడే గాని ఈయన వేరు ఆయన వేరు. ఏలియా గారు వేరు ఈయన వేరు. వ్యక్తిత్వాలలో ఈయన వేరు ఆయన వేరు. అందుచేతనే వారు అడుగుతున్నారు, నీవు ఏలియావా అంటే ఈయన ఏమంటున్నారు? నేను కానెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. పోనీ ముందున్నటువంటి ప్రవక్తలలో ఎవరైనా ఒక ప్రవక్తవా? నిన్ను గూర్చి వ్రాయబడినటువంటి ప్రవక్తలలో ఎవరైనా ఒక ప్రవక్తవా? యెషయావా, మలాకీవా? నీవు ఆ ప్రవక్తవా అంటే నేను కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఇదిగో దేవుడు నాకు అప్పగించిన పనిని చేయటానికి వచ్చిన యోహానును నేను. యెషయా ఎవరిని గూర్చైతే వ్రాసాడో ఆ వ్యక్తిని నేను.
మలాకీ గ్రంథములో ఎవరిని గూర్చైతే వ్రాయబడిందో ఆ వ్యక్తిని నేను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతను అడుగగా, మరి అలాగైతే ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు? బాప్తిస్మం ఒక్కటే కదా, మన పాఠం కూడా అదే. ఇప్పుడు బాప్తిస్మం ఒక్కటే, మరి యోహాను గారి బాప్తిస్మం ఏమిటి ఇక్కడ? అక్కడ ఆ పరిసయ్యుల తెగకు సంబంధించినటువంటి యాజకులకు లేవీయులకు కూడా అదే సందేహం వచ్చింది. వారు కూడా ఏమని అడుగుతున్నారు చూడండి, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానప్పుడు ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని అతనిని అడుగగా యోహాను చెబుతున్నారు చూడండి, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అంటే ఈ బాప్తిస్మము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము, పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మము. బాప్తిస్మములో ఈ ప్రక్రియ పరిపూర్ణ దశకు ఇంకా చేరుకోలేదు. బాప్తిస్మములో ఈ ప్రక్రియ ప్రారంభపు దశలో ఉంది. నేను బాప్తిస్మమును ప్రారంభించడానికి వచ్చాను. పరిపూర్ణముగా ఇంకా బాప్తిస్మపు ప్రక్రియ మీ మధ్యలో దేవుడు జరిగించలేదు. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. మీకు ఈ విషయం అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతాను. ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతాను. ఏదైనా ఒక వస్తువును కానీ, ఒక పరికరాన్ని కానీ, ఒక యంత్రాన్ని కానీ తయారు చేసి ప్రజలలోనికి, విపణిలోనికి, మార్కెట్లోనికి విడుదల చేయాలంటే గనక ముందు ఆ తయారు చేసే కంపెనీ వారు ఏం చేస్తారు? పరీక్షల నిమిత్తము ఒక డెమో పీస్ వారు తయారు చేసుకుంటారు. ఒక డెమో పీస్, ఒక డెమో. ఈ డెమో వారు తయారు చేసినప్పుడు, అంటే ఒక ఉదాహరణగా వారు ఒక పరికరాన్ని తయారు చేసినప్పుడు అందులో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటిని తెలుసుకోవటానికే వారు డెమో పీస్ తయారు చేస్తారు. ముందుగా ఒక ఉదాహరణ, అది పరిపూర్ణమైనటువంటి ప్రక్రియ కాదు, పరిపూర్ణమైనది తర్వాత రాబోతుంది. ముందుగా ఒక ఉదాహరణను వారు ఉంచాలనుకుంటారు. అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సవరించి తరువాత ఒక పరిపూర్ణమైనటువంటి పరికరాన్ని వారు మార్కెట్లోనికి తీసుకుని వస్తారు. అప్పుడు అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ విషయం మీకు అర్థమైతే ఇక్కడ దేవుడు కూడా ఆ విధంగానే మనుషులకు మొట్టమొదటి యోహాను గారి ద్వారా బాప్తిస్మమును పరిచయం చేశాడు. ఈ బాప్తిస్మము పరిపూర్ణమైన బాప్తిస్మము అంటే కాదు, ఇంకా రాబోయే కాలంలో క్రీస్తు బాప్తిస్మము మనకు అందుబాటులోనికి వస్తుంది. అంటే అప్పటి కాలానికి రాబోయే కాలంలో క్రీస్తు అనుగ్రహించే బాప్తిస్మము అందుబాటులోనికి రాబోతుంది. ప్రస్తుతానికైతే మనకు అందుబాటులోనికి వచ్చేసి ఆల్రెడీ ఇప్పటికే 2000 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే దేవుడు క్రీస్తు ద్వారా బాప్తిస్మమును ప్రజలకు అందుబాటులోనికి ప్రారంభంలోనే తీసుకొచ్చేయచ్చు కదా. యోహాను గారి చేత బాప్తిస్మమును ముందుగా ఇప్పించి ఆ తర్వాత క్రీస్తు ద్వారా ఎందుకు ఇప్పించాడు అంటే, ముందుగా ఒక ఉదాహరణ, ముందుగా ఒక పోలిక. ఎందుకనగా క్రీస్తుకు ముందు, ప్రభువుకు ముందు మార్గము సరళము చేయటానికి యోహాను గారు పంపబడ్డారు. అలాగే నాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చారు. మరి శరీరధారిగా ఆయన వచ్చినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఎలా రక్షణ? ధర్మశాస్త్రమేమో కొట్టివేయబడుతోంది, ధర్మశాస్త్రమేమో తీసివేయబడుతోంది. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు అసలు పరలోకానికి వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. మరి వారికి రక్షణ ఎలా? ఇదిగో యోహాను గారు ఇచ్చేటువంటి బాప్తిస్మము ద్వారా వారికి రక్షణ. అంటే ఎప్పటి నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎప్పుడైతే బాప్తిస్మాన్ని ఇవ్వడానికి ప్రారంభించారో అప్పటి నుంచి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు ఎప్పుడైతే జరిగాయో అప్పటి వరకు కూడా, ఇంకా పిన్ టు పిన్ మనం చెప్పాలంటే, పెంతుకొస్తను పండుగ దినమున అపోస్తలులకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ రోజున దేవుడు బాప్తిస్మ కార్యక్రమమును వారి ద్వారా మనుషులకు చేరువ చేశాడు. చూసారా? అప్పటి వరకు కూడా యోహాను గారి యొక్క బాప్తిస్మము అమలులో ఉన్నది. మరి నాటి ప్రజలకు, ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుడు రక్షణను ఈ బాప్తిస్మము ద్వారానే చేరువ చేశాడు. కనుక బాప్తిస్మం వచ్చి యోహాను గారు ఒప్పుకుంటున్నారు. ఈ బాప్తిస్మము పూర్తి కాలం ఉండదు, ఇది పరిపూర్ణమైనది కాదు, చివరి వరకు ఉండే బాప్తిస్మం కాదు ఇది.
యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మీకు అసలు సిసలైన బాప్తిస్మాన్ని ఇస్తాడు అని ఆయన తెలియజేస్తున్నారు, రూఢిగా తెలియజేస్తున్నారు. చూడండి, ఇక్కడ పరిసయ్యుల తెగకు చెందిన వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతను అడుగగా, యోహాను నేను నీళ్లలో లేక నీళ్లతో, చూడండి క్రింద ఫుట్ నోట్లో, లేక నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. అంటే త్వరగా దేవుడు ప్రభువును పంపిస్తాడు, నా వెనక ఆయన వస్తాడు, నేను ఆయనకు ముందుగా పంపబడిన వాడననేటువంటి విషయం యోహాను గారికి చక్కగా తెలుసు. యోహాను గారికి ఈ విషయం చాలా చక్కగా తెలుసు. అతడు మీ మధ్య ఉన్నాడు, ప్రభువు మీ మధ్య ఉన్నాడు, దేవుని కుమారుడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, నన్ను మీరు తెలుసుకోలేదు, అలాగే ఆయనను కూడా మీరు తెలుసుకోరు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. నేను ఎంత తక్కువ వాడనంటే, ఆయనకంటే నేను ఎంత తక్కువ వాడనంటే, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఆయన అంత మహనీయుడు, అంత గొప్పవాడు, అంత పరిశుద్ధుడు అని యోహాను గారు తెలియజేశారు. తర్వాత చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వెంటనే యోహాను గారు ఒప్పుకుంటున్నారు, నేను ఎవరిని గురించి అయితే మీతో చెప్పానో, ఎవరికి ముందుగా పంపబడ్డానని మీతో చెప్పానో, ఎవరు మీకు గొప్పదైనటువంటి బాప్తిస్మమును, పరిపూర్ణమైనటువంటి బాప్తిస్మమును పరిచయం చేస్తారని నేను చెప్పానో, ఇదిగో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచూ వచ్చితనని చెప్పాను. ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను ముందుగా నెరవేర్చవలసినటువంటి కార్యక్రమాలను జరిగిస్తున్నాను, నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితని అని యోహాను గారు తెలియజేశారు. తర్వాత మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చాడు చూచితని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఎవరు పంపించారు యోహాను గారిని? యోహాను గారు తనంతట తానే ఇస్తున్నారు బాప్తిస్మం? తండ్రి అయిన దేవుడు పంపించాడు. నీళ్లలోనూ బాప్తిస్మం ఇవి. అయితే నా కుమారుడు ఎలా బాప్తిస్మం ఇస్తాడు? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అని యోహాను గారికి ముందే దేవుడు చెప్పి పంపించాడు. చూడండి, ఆ మాటలను యోహాను గారు తెలియజేస్తున్నారు. చూడండి, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిననెను. ఇది యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఈయనే దేవుని కుమారుడు, ఈయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమును ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు ఆ భేదం తెలిసిందా? ప్రారంభంలో బాప్తిస్మము యోహాను గారి చేత ప్రారంభింపబడింది. యోహాను గారు మొదలుపెట్టారు బాప్తిస్మాన్ని. ఎలా మొదలుపెట్టారు? కేవలం నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నారు. అంటే యోహాను గారి యొక్క బాప్తిస్మమును పొందినటువంటి వారు మారు మనసుతో ఉంటారు, పాపక్షమాపణను పొందుతారు. కానీ వారి మీద పరిశుద్ధాత్మ నిలిచినా, వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినా లేదు. అందుచేతనే యోహాను గారు మాటి మాటికి పదే పదే తెలియజేస్తున్నారు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి బాప్తిస్మం, యేసుక్రీస్తు ప్రభు నామమున ఇయ్యబడేటువంటి బాప్తిస్మం ఎలా ఉంటుంది? నీళ్లలో వారు బాప్తిస్మం పొందుతారు, కానీ నీళ్లలో నుండి వారు బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును వారు పొందుతారు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును వారు పొందుతారంటే పరిశుద్ధాత్మలో వారు బాప్తిస్మమును పొందుతారు. బాప్తిస్మం అనగా అర్థం ఏంటి? ముంచబడుట. నీళ్లలో ముంచబడితే నీళ్లలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మలో ముంచబడితే, పరిశుద్ధాత్మను మన మీద దేవుడు కుమ్మరిస్తే, పరిశుద్ధాత్మ మనలను ఆవరిస్తే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును యోహాను గారు ఇచ్చారా? లేదు, యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మరి ఇలా అనుకున్నప్పుడు యోహాను గారు బాప్తిస్మం వేరు, యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం వేరు అనడానికి ఏమైనా వీలుందా? లేదు. ఎందుకనగా
ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినటువంటి బాప్తిస్మము కూడా నేలలోనే ఇస్తున్నారు, కానీ ఎడిషనల్గా ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా అనుగ్రహింపబడుతున్నారు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును కూడా మనం పొందుతున్నాము. కనుక రెండు ఒకే కోవకు సంబంధించినవి, కాలానుగుణంగా దేవుడు వాటిని అనుగ్రహించాడు. బాప్తిస్మం ఒక్కటే. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఇక్కడ సందేహం రావచ్చు, అయితే బాప్తిస్మములు రెండు విధాలుగా ఉన్నాయేమో, యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మం ఒకటి, యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి బాప్తిస్మం మరొకటేనేమో అనేటువంటి ఆలోచన మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆలోచన మీకు రాకూడదు. ఎందుకనగా ప్రస్తుతానికి యోహాను గారి బాప్తిస్మం అమలులో ఉందా? లేదు. రెండూ ఒకేసారి అమలులో ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఆ సందేహం రావాలి. రెండూ ఒకేసారి అమలులో ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఆ సందేహం రావాలి. ఈ బాప్తిస్మం తీసుకోవాలా, ఈ బాప్తిస్మం తీసుకోవాలా, నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవాలా, లేక పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవాలా అనేటువంటి సందేహం మీకు ఎప్పుడు రావాలి? రెండు అమలులో ఉంటే అప్పుడు రావాలి. కానీ దేవుడు అలా చేయలేదే. ముందు ఆ కాలానికి, అనగా రక్షణ సంకల్పము ఇంకా పూర్తి కాని కాలములో యోహాను గారి యొక్క బాప్తిస్మం అమలులో ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సంకల్పం పూర్తయిపోయిందో ప్రభువు యొక్క బాప్తిస్మం అమలులోనికి వచ్చేసింది. అప్పుడు యోహాను గారి యొక్క బాప్తిస్మం అమలులో ఉండదు, అది చెల్లదు. ఆ బాప్తిస్మం ఇక చెల్లదు. కనుక బాప్తిస్మములు 2, 3, 4 పలు విధములా, లేక ఒక్కటేనా? ఒక్కటే. బాప్తిస్మం ఒక్కటే. అది కూడా యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మమును కొనసాగింపుగా ఈ బాప్తిస్మం మనకు కనిపిస్తుంది. ఆయన నీళ్ళలోనే ఇచ్చారు. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి నీళ్ళలో బాప్తిస్మమును పొందుతున్నాము, కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మనము పొందుతున్నాము. అంటే పరిశుద్ధాత్మలో మనము బాప్తిస్మమును పొందుచున్నాము. యోహాను గారు చెప్పారు కదా, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నాకు యోగ్యత లేదు, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమును ఇచ్చును. పరిశుద్ధాత్మలో మీకు ఆయన బాప్తిస్మమును ఇచ్చును. మరికొన్ని వాక్య భాగాలను ఈ విషయాన్ని అనుసరించి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం నుండి, మారు మనస్సు నిమిత్తము, పాపక్షమాపణ మారు మనస్సు, ఇదే యోహాను గారు బాప్తిస్మములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశములు. చూడండి, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ కూడా మీకు బాప్తిస్మం ఇస్తారు. ఆయన అగ్నిలో కూడా మీకు ఆయన బాప్తిస్మం ఇస్తారు. ఇక్కడ ఈ పదాన్ని కూడా మనం గమనించవచ్చు, పరిశుద్ధాత్మలో మరియు అగ్నిలో. మరి అగ్నిలో బాప్తిస్మం ఇవ్వడం అంటే ఏమిటో తర్వాత చెప్పారు చూడండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. కొట్టులో పోయబడేటువంటివి గోధుమలు పనికి వచ్చేవి, అగ్నితో కాల్చబడేది పొట్టు, అది పనికిరానిది. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మమును పొందారంటే సంఘంలో చేర్చబడతారు. అగ్నితో బాప్తిస్మం ఏమిటి? అగ్నిలో బాప్తిస్మం ఏమిటి? నరకమున వారి యొక్క పురుగు చావదు, అగ్ని ఆరదు, అగ్నిలో మునిగిపోతారు. అంటే నమ్మని వారికి ఉంది బాప్తిస్మం. ఇక్కడ బాప్తిస్మము అనగానే ముంచబడుట అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. బాప్తిస్మము అనగానే ముంచబడుట. అలాగని 2 బాప్తిస్మాలు ఉన్నాయా, 3 బాప్తిస్మాలు ఉన్నాయా అంటే బాప్తిస్మం ఒక్కటే, నిన్ను రక్షించే బాప్తిస్మం ఒక్కటే. నీవు నమ్మకపోతే నిన్ను ప్రభువు శిక్షింపజేస్తున్నప్పుడు కూడా అగ్నిలో నువ్వు ముంచబడతావు, కనుక అది అగ్ని బాప్తిస్మం అయిపోతుంది. అగ్ని బాప్తిస్మం, దానిని కోరుకోవద్దు. మరి దేనిని కోరుకోవాలి? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. యోహాను గారు ఎలా బాప్తిస్మం ఇచ్చారు? నీళ్లలో బాప్తిస్మాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం ఒక్కటే, రక్షణార్థమైన బాప్తిస్మము ఒక్కటే. ఆ బాప్తిస్మము యోహాను గారి చేత ప్రారంభమైంది, యేసుక్రీస్తు ప్రభువు చేత స్థిరపరచబడింది. స్థిరపరచబడినటువంటి బాప్తిస్మమును మనము ఇప్పుడు పొందాలి. ఆ తర్వాత లూకాసు వార్త 3వ అధ్యాయము 15వ వాక్యం నుండి చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 15వ వాక్యం నుండి,
ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై యుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేట ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇక్కడ కూడా అదే వాక్య భాగం, అదే అర్థం మనకు కనిపిస్తుంది. ఇదిగో నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తారు. ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును పొందిన మీరు రక్షింపబడాలి. మీరు ఆయన యొక్క సంకల్పమును నిరాకరిస్తే, ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తే మీరు అగ్నిలో వేయబడతారు. అది అగ్ని బాప్తిస్మము, అంటే కాలిపోతారు. కాలిపోయి చనిపోతారా అంటే లేదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. గోధుమలు కొట్టులోనికి వెళతాయి, పొట్టు అగ్నిలోనికి వెళుతుంది, కాల్చబడడానికి అగ్నిలోనికి వెళుతుంది. కనుక మీరు పొట్టులా ఉండొద్దు, కొట్టులో వేయబడేటువంటి గోధుమలుగా ఉండాలి. అంటే మీరు నీటి బాప్తిస్మమును పరిశుద్ధాత్మలో పొందాలి. పరిశుద్ధాత్మలో ఆయన ఇచ్చే బాప్తిస్మమును మీరు పొందాలి. అలాగని యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మము దైవ సంకల్పానుసారము జరిగినది కాదా అంటే అవును, దైవ సంకల్పానుసారముగా జరిగినదే. దేవుడు ముందుగా యోహాను గారికి ఇదిగో ఈ విధముగా నీళ్లలో బాప్తిస్మం ఇవ్వమని పంపించారు. నీ తర్వాత నీకంటే ప్రముఖుడు, నా కుమారుడు, అద్వితీయ కుమారుడు వస్తాడు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడన్న విషయాన్ని యోహాను గారికి దేవుడు తెలియజేశాడు. ఈ సంగతిని కూడా మనం రూఢిపరుచుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వాక్యం నుండి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వాక్యం నుండి, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పం యోహాను గారి యొక్క బాప్తిస్మమును పొందండి అని ఆ కాలానికి దేవుడు యోహాను బాప్తిస్మమును వారికి అనుగ్రహించాడు. మరి వారు పొందారా? దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. నేటి కాలములో అనగా సుమారు 2000 సంవత్సరాల కాలం నుండి నేటి కాలం వరకు కూడా, భవిష్యత్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున మనము బాప్తిస్మమును పొందాలి. పరిశుద్ధాత్మలో మనం బాప్తిస్మమును పొందాలి. మరి ఈ దేవుని సంకల్పమును నేడున్నటువంటి వారిలో ఎంతమంది ఆహ్వానిస్తున్నారు, ఎంతమంది నిరాకరిస్తున్నారు? చూడండి, చాలా మంది నిరాకరిస్తున్నారు. కొందరే ఆ దేవుని సంకల్పమును గౌరవిస్తున్నారు. నాడు కూడా ఈ విధంగానే జరిగింది. అంటే యోహాను గారు తన కాలములో దేవుని యొక్క ప్రణాళికను అనుసరించే బాప్తిస్మమును ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే లూకా సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యము నుండి కూడా గమనించండి. లూకా సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చేశారు. అసలు నీకున్న అధికారం ఏంటి? లోక సంబంధంగా ఈ రోమీయులు అధికారం ఇచ్చారా, లేకపోతే ఇంకెవరైనా అధికారం ఇచ్చారా? ఏ అధికారం వలన నీ కార్యములు చేయుచున్నావు అని అడగడానికి వచ్చేశారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ వచ్చేశారు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. అందుకు ఆయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదను, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము, టాపిక్ దగ్గరకు వచ్చాం. మీరు యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మమును పొందారా లేక నిరాకరించారా? యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు ఆలోచించుకుంటున్నారు. సమాధానం ఏం చెప్పాలని ఆలోచించుకుంటున్నారు. మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో ననెను.
అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి? యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినది. ఒప్పుకోవడానికి వారు నిరాకరించారు, ఎందుకంటే వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. యోహాను ఇచ్చిన బాప్తిస్మమును నిరాకరించారు కనుక ఒప్పుకోవడానికి వారు ఏమాత్రం ఇష్టపడలేదు, మాకు తెలియదని వెళ్ళిపోయారు. అయితే యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినది. నాటి కాలానికి ఆ బాప్తిస్మము సరిపోయినది. ఎప్పుడైతే క్రీస్తు శ్రమపడి 3వ దినమున తిరిగి లేచారో, ఎప్పుడైతే దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను అనుగ్రహించారో, అప్పుడు క్రీస్తు నామమున బాప్తిస్మమును పొందడానికి దేవుడు సంకల్పమును అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువు నామమున మనము బాప్తిస్మమును పొందితే మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము అనుగ్రహింపబడును. కనుక పరిశుద్ధాత్మలో మనము బాప్తిస్మం పొందవలసినటువంటి వారముగా ఉన్నాము. కనుక బాప్తిస్మము ఒక్కటే, ఎప్పుడూ బాప్తిస్మం ఒక్కటే. యోహాను గారి కాలంలో బాప్తిస్మం ఒక్కటే. ఇప్పుడు యోహాను గారు వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ దినములలో మనం ఉన్నాము. కనుక ఇప్పుడు కూడా బాప్తిస్మము ఒక్కటే. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగములో మృతుల కొరకైన బాప్తిస్మము అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. మృతుల కొరకైన బాప్తిస్మము. ఇదేం బాప్తిస్మం? బాప్తిస్మం ఒక్కటే కదా, మరి మృతుల కొరకైన బాప్తిస్మం ఏమిటి? చాలా మంది ఈ వాక్య భాగాన్ని అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని వారికి ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోయారు. మీలో ఏ ఒక్కరు అలా వెళ్ళకూడదు. అసలు మృతుల కొరకైన బాప్తిస్మము అనేటువంటి విషయానికి అర్థం ఏమిటి, అది ఎక్కడ వ్రాయబడింది, సందర్భం ఏమిటి, దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి జ్ఞానం ఏమిటి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వాక్యం నుండి మీరు గమనిస్తే ఈ సందర్భంలో మృతుల కొరకైన బాప్తిస్మం అనేటువంటి పదం ప్రయోగింపబడింది. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వాక్యం నుండి, ఎట్లు కాని ఎడల పై సందర్భాన్ని మీరు చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మృతి నొందారు, ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా తిరిగి లేపబడ్డారు, ఆయన ద్వారా మనకు రక్షణ అనుగ్రహింపబడుచున్నది. ఇట్లు కాకపోతే మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? ఇదేంటబ్బా, మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అంటే ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? తర్వాత మాట కూడా, మృతులే మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణభయముతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఈ వాక్య భాగాన్ని మొత్తంగా మనం చదివి అర్థం చేసుకోవాలి. మృతుల కొరకైన బాప్తిస్మం అనేటువంటి పదం ఇక్కడ ప్రయోగింపబడింది. చాలా మంది అక్షరార్థంగా ఈ వాక్య భాగాన్ని చూచి చదివి ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఏమనుకుంటున్నారు వారు? మృతుల కొరకైనటువంటి బాప్తిస్మము అనగానే ఇప్పటికే చాలా మంది ప్రభువు రక్షణలోనికి రాకుండా చనిపోయారు కదా, పాపాత్ములుగా ఉండి చనిపోయారు కదా, వారి కొరకు భూమి మీద బ్రతికున్నటువంటి మనం ఒక్కసారి బాప్తిస్మం తీసేసుకుంటే వారు రక్షింపబడతారనేటువంటి ఉద్దేశానికి వచ్చేసారు. ఎంత తప్పుడు ఆలోచన చూడండి అది. అసలు అటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏమంటే అటువంటి అవకాశం ఉందనుకోండి, ఒకవేళ అటువంటి అవకాశం ఉందనుకోండి, లాజరు ధనవంతుని సందర్భంలో ధనవంతుడు అబ్రహాము గారిని చూసి అడుగుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా దాహము చల్లార్చుటకు ఎలాగ అవకాశం లేదు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికంటే నెమ్మది పొందుతున్నటువంటి స్థలంలో ఉన్నవారు ఈ వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నవారు నెమ్మది పొందే స్థలంలోనికి రావడానికి కూడా అవకాశం లేదు. మధ్యలో పెద్ద అగాధం ఉంచబడింది. దేవుడు అటు ఇటు ఎవ్వరూ వెళ్ళడానికి, రావడానికి, రాకపోకలు జరగడానికి వీలు లేకుండా చేసేసాడు. అయితే భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు రక్షింపబడాలి,
వారు నెమ్మది పొందేటువంటి స్థలానికి రాగలగాలి, వారు ప్రభు కృపను కనుగొనాలి అని ప్రాధేయపడుతున్నాడు. అంతే తప్ప నేను ఇక్కడ వేదనకరమైనటువంటి స్థలములో చాలా యాతన పడుచున్నాను, నా నిమిత్తము వారిని బాప్తిస్మము పొందమని చెప్పు అని ఏమైనా అన్నాడా? అటువంటి అవకాశం లేదు కదా. అటువంటి అవకాశం ఉందనుకోండి, ఒకవేళ నరకములో ఎవ్వరు ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ ఒక్కసారి నీటిలో బాప్తిస్మం తీసుకోవడం ఎంత విషయం ఏంటి? ఇక్కడ ఒక్కసారి నీటిలో బాప్తిస్మం పొందడం అనేది పెద్ద గొప్ప పనా? వారి నిమిత్తము మనము ఒక్కసారి నీటిలో మునిగి బయటకు రావడం అనేది పెద్ద పనా? వారు రక్షింపబడతారంటే, ఇప్పటికే చనిపోయిన పాపాత్ములు రక్షింపబడతారంటే ఇది పెద్ద పనా? కాదు. కనుక ఇక్కడ మృతుల కొరకు బాప్తిస్మము అనగానే ఆ విధానము కానే కాదు. కానీ చాలా మంది ఈ విషయం అర్థం కాక, అర్థం చేసుకునేటువంటి ఆలోచన వారికి లేక సాతాను మాయలో పడిపోయారు. మృతుల కొరకు బాప్తిస్మం అనగానే ముఖ్యంగా వారికి తెలిసినటువంటి వారు, పాపాత్ములుగా చనిపోయినటువంటి వారు. ఎవరు చనిపోయారు ఈ విధంగా? మా తాతయ్య చనిపోయాడా, లేక మా ఇంటి వారు ఎవరైనా చనిపోయారా, లేకపోతే నా బంధువులు ఎవరైనా చనిపోయారా? ఇలా వారు లెక్కలు కట్టుకుంటూ వారి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, వారిని రక్షించేటువంటి సమర్థత ఉన్నట్టు ఈ వాక్య భాగాన్ని అడ్డు పెట్టుకుని ఒకసారి బాప్తిస్మం తీసేసుకుంటున్నారు. ఎవరి కొరకట? అదిగో ఫలానా వారి కొరకు. వారు చనిపోయారు కదా, పాపములో ఉండి చనిపోయారు, వారు బాప్తిస్మం పొందలేదు, వారు పాపములో ఉండి చనిపోయారు కనుక వారి కొరకు నేను బాప్తిస్మం పొందేస్తానంటున్నారు. తప్పు, ఇది పూర్తిగా తప్పు. అయితే మృతుల కొరకు బాప్తిస్మం అనగా ఏమిటి? మృతుల కొరకు బాప్తిస్మం అనగా ఏమిటి? బైబిల్ పరిభాషలో మృతులు అనగానే కేవలము చచ్చిపోయిన వారు అని మాత్రమే కాదు, భూమి మీద బ్రతికుండి దేవుని మార్గములో లేనటువంటి వారిని బైబిల్ పరిభాషలో దేవుడు మృతులు అంటున్నాడు. ఇప్పటికే మీకు ఆ సందర్భాలు జ్ఞాపకంలో ఉండి ఉండాలి. బైబిల్ పరిభాషలో మృతులు అనగా ఎవరు? భూమి మీద బ్రతికుంటారు, భూమి మీద శరీరాలలో ఉంటారు, శ్వాస ఆడుతూ ఉంటుంది, బ్రతికే ఉంటారు, కానీ దేవుని మార్గంలో ఉండరు, దేవుని రక్షణలో ఉండరు. వారిని చూచి దేవుడు ఏమంటున్నాడు? మృతులు, జీవోత్సవాలు, జీవించుచున్నారన్న పేరుంది కానీ మృతులు. చూద్దామా ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని ఆధారాలను చూద్దామా? పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. భూమి మీద శరీరాలలో ఉన్నటువంటి వారికే అక్కడ పౌలు గారు పత్రిక రాస్తున్నారు. మీరు అపరాధముల వలన మృతులై ఉన్నారు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. యేసుక్రీస్తు ప్రభువు త్యాగము ద్వారా మనకు రక్షణ అనుగ్రహింపబడింది. మనము దేవుని దృష్టికి మృతులుగా కనిపిస్తున్నాము, క్రీస్తు మనలను జీవింపజేస్తున్నారు. క్రీస్తు రక్షణ ద్వారా, బాప్తిస్మము ద్వారా మనలను జీవింపజేస్తున్నారు. అంటే బాప్తిస్మము పొందకుండా రక్షణలో లేనటువంటి వారు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నారు? మృతులు. ఆ మృతులను గూర్చి కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వాక్యం నుండి వ్రాయబడింది. ఇంకనూ మీకు ఈ విషయాన్ని గూర్చి తెలుసుకోవాలనుకుంటే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా. దేవుని దృష్టికి మృతులు. ఈ లోకానికి తెలియదు ఈ విషయం. లోకం ఏముంటుంది? శరీరపు అవయవాలు బాగా పనిచేస్తూ ఉంటే మీరు బ్రతికున్నారు,
మీరు 3 పూట్ల తింటూ పనులు చేసుకుంటూ శరీర సంబంధమైన లోకపరమైన బ్రతుకును కొనసాగించుకుంటూ ఉంటే మీరు బ్రతికున్నారని లోకం నిర్ధారిస్తుంది. కానీ దేవుడు మీరు బ్రతికున్నారని నిర్ధారించాలంటే మీరు ఎందులో ఉన్నట్టు, ఎందులో ఉండాలన్నట్టు, రక్షణలో ఉండాలన్నట్టు, రక్షణలో ఉన్నట్టు. రక్షణలో ఉంటేనే, ప్రభువు రక్షణలో ఉంటేనే మీరు జీవించి ఉన్నట్టు దేవుని దృష్టికి. చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటే బాప్తిస్మము ద్వారా మీరు తిరిగి బ్రతుకుతున్నారు, నూతన జీవమును పొందుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ మృతులను గూర్చి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వాక్యం నుండి రాయబడింది. ఇంతకీ అక్కడ ఈ మృతులను గూర్చి ఏమని వ్రాయబడిందో ఇప్పుడు చూద్దాం. మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇట్లు కాని ఎడల అంటే ప్రభువు లేపబడని ఎడల, ప్రభువు ప్రథమ ఫలము కాని ఎడల, ప్రభువు మనకు రక్షణను అనుగ్రహించని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు అనగా ఇక్కడ అర్థం ఏంటంటే భూమి మీద వారి వారి అపరాధములలో పాపములలో ఉన్నటువంటి వారి కొరకు మనము బాప్తిస్మమును పొందుచున్నాము. అంటే ఏ బాప్తిస్మం అది? ఏ బాప్తిస్మం అది? నీటిలో దిగి ప్రభువు నామమున మన పాపములను ఒప్పుకొని లేక ఇతరుల పాపములను ఒప్పుకొని మనము పొందే బాప్తిస్మము కాదు. ఇక్కడ బాప్తిస్మం అనేటువంటి పదము ఎందుకు ప్రయోగింపబడిందంటే ముంచబడుట అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చూపిస్తున్నారు గనక అందుకు ప్రయోగింపబడింది. ఇంతకీ ఎందులో ముంచబడుతున్నారు? అనేకులను రక్షించుట కొరకు ఈ రోజు మనం ఎందులో ముంచబడుతున్నాము? శ్రమలలో ముంచబడుతున్నాము, కష్టములలో ముంచబడుతున్నాము, నిందలలో ముంచబడుతున్నాము. ఇక్కడ మృతుల కొరకైన బాప్తిస్మము అనగా అర్థం ఏమిటి అంటే అనేకులను మనము కాపాడుట కొరకు, మన చుట్టూ మన తరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపరాధుల కొరకు, పాపాత్ముల కొరకు మనము దేవుని వాక్యాన్ని ప్రకటించుటలో శ్రమలలో మునిగిపోతున్నాం, ఇబ్బందులలో మునిగిపోతున్నాం, కష్టాలలో మునిగిపోతున్నాం. అర్థమవుతుందా మీకు? అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల, మృతులు ఏమాత్రమును లేపబడని ఎడలంటే పునరుత్థానం అనేది లేకపోతే మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? శ్రమలలో బాప్తిస్మం పొందుతున్నాం ఈరోజు ఈ మృతుల కొరకు. మేము రక్షింపబడ్డాం కదా అని చెప్పి మా రక్షణను చూచి పొంగిపోతూ సంతోషిస్తూ ఒక మూలన కూర్చోవటం లేదు. ప్రతి దినము కష్టపడుతున్నాం. ఒక విధంగా మాట్లాడాలంటే ప్రతిరోజు చచ్చిపోతూనే ఉంటున్నారు పౌలు గారు. అందుచేతనే క్రింది వాక్య భాగాన్ని కూడా, కొనసాగింపుగా వ్రాయబడిన వాక్య భాగాన్ని కూడా మీతో నేను చదివించాను. ఒక్కసారి మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని చూడండి. మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల అంటే మనకు పునరుత్థానం అనేదే లేదనుకుందాం. అలాంటప్పుడు ఈ శ్రమలు ఎందుకు మాకు? ఈ శ్రమలలో మేమెందుకు బాప్తిస్మం పొందాలి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల, మృతుల కొరకు అంటే అపరాధముల నిమిత్తము చచ్చిపోయిన మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా, మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా. ఇదే మృతుల కొరకైన బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? గడియ గడియకు ప్రాణభయంతో ఉండటం. శ్రమలలో మునిగిపోతున్నారండి. శ్రమలలో ఈరోజు మనం కూడా మునిగిపోవాలండి, మునిగిపోతున్నామండి. చూడండి, గమనించండి. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. నిజానికి చెప్పమంటే నేను దినదినము చనిపోవుచున్నాను. ఇది ఒక సేవకుని జీవితం, ఇది ఒక పరిచారకుని జీవితం, ఇది ఒక దైవజనుని జీవితం. నేడు కొందరి జీవితాలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు. నేడు కొందరి జీవితాలు ధనములో మునిగినట్టుగా, అధికారములో మునిగినట్టుగా కనిపించవచ్చు. కానీ నిజానికి ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్నారో, ఎవరైతే దేవుని చిత్తమును నెరవేర్చుచున్నారో, ఎవరైతే ప్రభువును ధరించుకుని జీవిస్తున్నారో వారి జీవితాలు ఇదిగో ఇలాగే ఉంటాయి. మృతుల కొరకు బాప్తిస్మమును పొందుచున్నట్టుగా ఉంటాయి, గడియ గడియకు ప్రాణభయంతో ఉన్నట్టుగా ఉంటాయి, దినదినము చనిపోతున్నట్టుగా ఉంటాయి.
చూడండి పౌలు గారు అంటున్నారు చూడండి, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? నేనేమైనా లోక సంబంధమైన లాభాన్ని కోరుకుంటున్నాను అనుకుంటున్నారా? లేదు, నేను శ్రమలలో బాప్తిస్మమును పొందుచున్నానంటున్నారు పౌలు గారు. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము మోసపోకుడి. మృతులు లేపబడరు అనేటువంటి ఆలోచన ఉంటే గనక ఇంకెందుకు మాకు ఈ కష్టాలు, ఇంకెందుకు మాకు ఈ ఇబ్బందులు? కానీ మృతులు లేపబడతారు. క్రీస్తునందు పునరుత్థానమును మనము కలిగి ఉంటాము కనుక మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అందరికీ ఉందా దేవుని గురించిన జ్ఞానం? పరిశుద్ధ గ్రంథాన్ని చేతులతో అయితే పట్టుకుంటున్నారు, వారి చేతలలో దేవుని వాక్యం కనిపించడం లేదు. దేవుని గురించిన జ్ఞానము అందరికీ లేదు. ఇదిగో కొందరికి సిగ్గు కలుగుటకై ఇలా చెప్పుచున్నాను అని పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. కనుక ప్రియులారా, మృతుల కొరకు బాప్తిస్మము అంటే అదేదో మరొక బాప్తిస్మము అని మీరు అనుకోవడానికి వీలు లేదు. బాప్తిస్మం ఎప్పుడు కూడా ఒక్కటే. మరి ఇక్కడ వ్రాయబడిన మృతుల కొరకైన బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? శ్రమలలో ముంచబడుతున్నారు. దేవుని కొరకైన బ్రతుకు నిమిత్తము నిందలలో, ఆపదలలో, ఇబ్బందులలో, కష్టములలో వారు ముంచబడుతున్నారు, మనం ముంచబడుతున్నాం అని అర్థం. ఈరోజు మనం కూడా మృతుల కొరకైన బాప్తిస్మమును దినదినము పొందుచున్నాం. ఏదో ఒకసారి పొందేది కాదు, అది దినదినము పొందుచున్నాం, గడియ గడియకు పొందుచున్నాం. అది మనకు ధన్యత. దాని నిమిత్తం మనం ఏమి ఏదో బాధతో లేము, ధన్యత. దేవుని కొరకు శ్రమ అనుభవించడం అంటే ధన్యత. దేవుని ఆత్మ మన మీద నిలిచిచున్నాడు, ధన్యత. అది అందరికీ రాదు, ఆ అవకాశం అందరికీ రాదు. ఆ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడంటే మనం ఎంతో సంతోషించాలి తప్ప మనము నీరసించిపోకూడదు, నిట్టూర్పులు విడవకూడదు. మన ఆలోచన దేవుని యొక్క ఆలోచనతో ఏకీభవించి నడుచుకుంటున్నప్పుడు మనం ధన్యులం. మనము దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరిస్తున్నప్పుడు మనం ధన్యులం. కనుక ఆ విధముగా మృతుల కొరకైనటువంటి బాప్తిస్మములో మనము దినదినము ఉంటున్నాము. ఇక్కడ మీకు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నారు? నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అప్పటికే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు, నీటిలో బాప్తిస్మం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చారు. యోహాను గారు అది చూచారు, ఇదిగో ఈయనే క్రీస్తు, ఇక్కడ నుండి ఈయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తారని కూడా ఆయన తెలియజేశారు. అయితే మరలా యేసు కొన్ని దినముల తర్వాత, కొంతకాలము తర్వాత నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని అంటున్నారు. ఇంతకీ ఆ బాప్తిస్మం ఏంటి? బాప్తిస్మం ఒక్కటే కదా. మరి నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని అప్పటికే యోహాను గారి దగ్గర బాప్తిస్మం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు తెలియజేస్తున్నారు? అసలు ఆ సందర్భం ఎక్కడుంది? ఆ సందర్భానికి సంబంధించిన అర్థం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వాక్యం నుండి మీరు గమనించండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వాక్యం నుండి, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. అది నెరవేరాలి. ఆ బాప్తిస్మం నెరవేరాలి. అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నానంటే ఆ బాప్తిస్మము సులువైనది కాదు, చాలా కష్టమైనది. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, ఆ బాప్తిస్మమును పొందేటంత వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను, ఆ బాప్తిస్మమును పొందు నిమిత్తము నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరలా బాప్తిస్మమును నీటిలో పొందారా? లేదు. మరి ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని ఏ బాప్తిస్మమును గూర్చి మాట్లాడారు? శ్రమల బాప్తిస్మమును గూర్చి మాట్లాడారు. పౌలు గారు మృతుల కొరకైన బాప్తిస్మము అని ఏ బాప్తిస్మమును గూర్చి అయితే మాట్లాడారో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇక్కడ
అదిగో ఆ శ్రమల నిమిత్తమైన, సిలువ నిమిత్తమైనటువంటి బాప్తిస్మమును గూర్చే మాట్లాడారు. మరి అక్కడ శ్రమలు అనేటువంటి పదం ప్రయోగించవచ్చు కదా. బాప్తిస్మము అనేటువంటి పదం ఎందుకు ప్రయోగింపబడింది అంటే శ్రమలలో ముంచబడుతున్నారు. శ్రమలు ఏవో అలా వచ్చి పలకరించి వెళ్ళిపోయేటట్టుగా ఉండవు. ఆయన ప్రాణమునిచ్చినంతగా, రక్తము కారునంతగా ఆయన శ్రమను అనుభవించవలసి ఉంటుంది. కనుక ఆయన శ్రమలలో బాప్తిస్మమును పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ శ్రమలలో ఆయన బాప్తిస్మమును పొందారు గనక ఈరోజు మనం రక్షణలో ప్రవేశించగలుగుచున్నాము. ఈ విషయాన్ని మనము మరొక వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వాక్యం నుండి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వాక్యం నుండి, జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. నీవు మహిమలో ప్రవేశించినప్పుడు మేము నీ దగ్గరే ఉండాలి. నీ కుడివైపున ఒకరు, నీ ఎడం వైపున ఒకరు. జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహాను ఈ కోరిక యేసుక్రీస్తు ప్రభువును కోరుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారో చూడండి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. అది దేవుడు ఇచ్చే ప్రతిఫలం. మనం అడిగితే దేవుడు ఇవ్వడు. మనము ఆ ప్రతిఫలాన్ని పొందేటట్టుగా భూమి మీద బ్రతికితే దేవుడు ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? నాకు పరలోకాన్ని ఇచ్చేయండి, దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. పరలోకం వచ్చేటట్టుగా భూమి మీద మనం చక్కగా దేవుని వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. మీకు అర్థమవుతుందా లేదా? నాకు ఆ ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చేస్తుందండి. నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చేస్తుందా భూమి మీద లోక సంబంధంగా? ఆ ఉద్యోగం వచ్చేటట్టుగా నీకు కొన్ని అర్హతలు ఉండాలి. నీవు ఒక పరీక్ష రాయాలి, అందులో ఉత్తీర్ణుడు కావాలి. ఆ ఉద్యోగాన్ని ఇచ్చేవారు నేను ఎంపిక చేయాలి, అప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది. అంతేనా కాదా? పరలోకం రావాలని మనం ఇక్కడ ఏదో భూమి మీద కూర్చొని ఒక పాట పాడుకుంటూ ఉంటే పరలోకం వచ్చేస్తుందా? పరలోకం వచ్చేటట్టుగా మనం ప్రయత్నించాలి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా కుడివైపున కూర్చోవాలని, నా ఎడం వైపున కూర్చోవాలని, మహిమలో ప్రవేశించినప్పుడు మీరు నా చెంతనే ఉండాలని మీరు కోరుకుంటున్నారే, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అంటే శ్రమల గిన్నె. తండ్రికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు గెత్సెమనే తోటలో? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అంటే అక్కడ గిన్నె అంటే అర్థం ఏంటన్నమాట? శ్రమల గిన్నె, శ్రమల పాత్ర. నేను త్రాగుచున్నాను, ఆ శ్రమలను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేయుచున్నారు. చూడండి, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్నా, ఇప్పటికీ ఆ బాప్తిస్మమును నేను పొందుచున్నాను. ఏ బాప్తిస్మం అది? శ్రమల బాప్తిస్మము. శ్రమలలో మునిగిపోతున్నానంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు, మా చేత అగుననిరి. వారికి మనసులో ఒక్కటే కోరిక ఉంది, మేము మహిమలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కుడివైపున ఎడమవైపున కూర్చోవాలి. కనుక వారు ఏమంటున్నారో వారికి తెలియకుండానే వారు మాట్లాడుతున్నారు, మా చేత అగును అని వారు అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు చూడండి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు. తర్వాత కొంతకాలానికి శ్రమలు మిమ్మల్ని ఊరుకుంటాయా? మిమ్మల్ని కూడా పలకరిస్తాయి. నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. మీరు కూడా శ్రమల బాప్తిస్మమును పొందుతారు. పౌలు గారు పొందలేదా? అలాగే అపొస్తలులు కూడా శ్రమల బాప్తిస్మమును పొందుదురు. కానీ చూడండి, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని, మీరు ఇవన్నీ చేసినా గాని, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగిన అంటే శ్రమల గిన్నెను మీరు పుచ్చుకున్న, శ్రమల బాప్తిస్మమును మీరు పొందినా గాని నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరకునని వారితో చెప్పెను.
ఎవరికి సిద్ధపరచబడినో వారికి దొరకును. అంటే దేవుడు ఎవరు ఎంత పని చేశారు, ఎవరు ఎంతగా నా కొరకు శ్రమను అనుభవించారు, ఎవరు ఎంతగా నా కొరకు కష్టపడ్డారు, ఎవరు ఎంతగా నా వాక్యమును నెరవేర్చారు అన్నది చూస్తాడు. తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తాడు ఆ ప్రతిఫలాన్ని, ఆ గొప్ప ఫలాన్ని తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నాకు అక్కడ కూర్చోవాలనుంది, నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క కుడి పక్కనే ఉండాలనుంది, ఎడమ పక్కన ఉండాలనుంది, ప్రభువు చెంతనే ఉండాలనుంది అని ఈ విధంగా అడగడం కాదు. తండ్రి నీ చిత్తం ఏమిటి, నిన్ను సంతోషింపచేయాలి, నీ వాక్యమును నెరవేర్చుకోవాలి, నీవు నా పట్ల ఆనందించాలి అనేటువంటి దృక్పథంతో దేవుని మార్గములో అసలు వెనక తట్టు చూడకుండా ప్రభువు కొరకు ముందుకు కొనసాగిపోవాలి. అప్పుడు దేవుడు మనము చేసిన పనిని బట్టి, మన అర్పణను బట్టి తగినటువంటి ఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియజేశారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు పొందిన బాప్తిస్మం అనగానే ఆయన యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. మరి శ్రమల బాప్తిస్మం విషయంకి వచ్చేసరికి ఆయన శ్రమలలో మునిగిపోయారు కదా, కనుక దానిని కూడా మనము శ్రమల బాప్తిస్మముగా చూడవచ్చు. అయితే బాప్తిస్మం ఒక్కటే కదా, బాప్తిస్మము ఒక్కటే. మరి యోహాను గారి దగ్గర యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి బాప్తిస్మము, యేసుక్రీస్తు ప్రభువు శ్రమల విషయంలో పొందినటువంటి బాప్తిస్మం, ఈ రెండు విధాలుగా కనిపిస్తున్నాయా, వేరువేరుగా కనిపిస్తున్నాయి అంటే కానే కాదు. బాప్తిస్మం ఎప్పుడూ ఒక్కటే. రక్షణలో ప్రవేశించటానికి నీటి ద్వారా, మనము ఆత్మ ద్వారా బాప్తిస్మమును పొందాలి, అది ఒక్కటే బాప్తిస్మం. శ్రమల బాప్తిస్మం అంటారా, మనము దేవుని కొరకు జీవించడం ప్రారంభించిన దగ్గర నుండి ప్రతిరోజు శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు శ్రమల బాప్తిస్మమును పొందుచూ వెళుతున్నాం. పౌలు గారు చెప్పినట్టుగా మేము దినదినము చనిపోవచ్చున్నాము, గడియ గడియకు ప్రాణ భయంతో ఉంటున్నాము. మృతుల కొరకు, ఇదంతా మృతుల కొరకు, మన చుట్టూ ఉన్నటువంటి సహోదరుల కొరకు, వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు, వారిని బ్రతికించుట కొరకు ఇదిగో మేము దినదినము మృతుల కొరకు బాప్తిస్మమును పొందుచున్నాము. అంటే శ్రమలలో మునిగిపోతున్నామని అర్థం, శ్రమలలో మునిగిపోతున్నామని అర్థం. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు చర్చించుకున్న విషయాలన్నిటిని బట్టి బాప్తిస్మము ఒక్కటే అని మీకు ఒక నిర్ధారణ రావాలి. యోహాను గారి కాలంలో యోహాను గారు బాప్తిస్మం ఇచ్చారు, దానికి కొనసాగింపుగా యేసుక్రీస్తు ప్రభువు నామమున దేవుడు బాప్తిస్మమును పరిపూర్ణమైనదిగా అనుగ్రహించాడు. కనుక బాప్తిస్మం ఒక్కటే. శ్రమల బాప్తిస్మం అనేది ఉంది. శ్రమల బాప్తిస్మం అనేది మనము నీటిలో దిగి పొందే బాప్తిస్మం వంటిది కాదు. ఆ బాప్తిస్మం ఎప్పుడూ ఒక్కటే. శ్రమల బాప్తిస్మం అనేది మనము దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు శ్రమలలో మునిగిపోతున్నాం గనక అక్కడ కూడా అదే పదం ప్రయోగింపబడింది. అలా అనుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఎత్తడి పాత్రల బాప్తిస్మం అని కూడా ఉంది. ఇంతకీ అదేమిటి? అది మరో బాప్తిస్మమా? ఇత్తడి పాత్రలకు మనం ఏమైనా బాప్తిస్మాన్ని ఇవ్వాలా? ఇత్తడి పాత్రలు కూడా బాప్తిస్మం పొందుతాయా? లేదు. అక్కడ ముంచబడుట అనేటువంటి అర్థం వస్తుంది కనుక బాప్తిస్మం అనేటువంటి పదం ప్రయోగింపబడింది. అది కూడా క్రింద ఫుట్ నోట్లో. ఒక్కసారి ఆ విషయాన్ని కూడా మీరు చూస్తే, అర్థం చేసుకుంటే ఇక పూర్తిగా మీకు సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. బాప్తిస్మము ఒక్కటే అని మీకు అర్థమవుతుంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వాక్యము నుండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, ఫుట్నోట్లో అనేక ప్రాచీన ప్రతులలో మంచములను అని కూర్చబడి ఉన్నది. నేళ్లలో కడుగుట, నేళ్లలో కడుగుట అనే దగ్గర 2 అనేటువంటి అంకె వేసి క్రింద ఫుట్నోట్లో మూల భాషలో ఇత్తడి పాత్రల బాప్తిస్మములు అని వ్రాయబడింది. ఇత్తడి పాత్రల బాప్తిస్మములు. నేళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. ఇక్కడ ఇత్తడి పాత్రల బాప్తిస్మములు అనగా అర్థం ఏమిటి? ఇత్తడి పాత్రలను నేళ్లలో కడుగుట, నేళ్లలో ముంచుట. బాప్తిస్మం అనేటువంటి ఆ మూల పదానికి మనం వెళ్ళిపోతే గ్రీకు భాషలో బ్యాప్టో అనేటువంటి ఆ పదము దగ్గర నుంచి వచ్చినటువంటి బాప్తిస్మం అనేటువంటి పదము దగ్గరకు మనం వెళ్ళిపోతే అర్థం ఏమిటి? కడుగుట, శుద్ధి చేయుట, ముంచుట, రంగు వేయుట అనేటువంటి అర్థాలు మనకు కనిపిస్తున్నాయి కదా. ఇదిగో ఆ పదం ఇక్కడ ప్రయోగింపబడింది.
అలాగని బాప్తిస్మములు 2, 3 వేరువేరుగా ఉన్నాయా అంటే, ఇత్తడి పాత్రల బాప్తిస్మం కూడా ఒకటి ఉందా అంటే కానే కాదు. శ్రమలలో ముంచబడినప్పుడు మృతుల కొరకైన శ్రమల బాప్తిస్మము అనేటువంటి విషయాన్ని ఎలాగైతే మనం అర్థం చేసుకున్నామో, అలాగే ఇత్తడి పాత్రలను కడిగినప్పుడు కూడా ఇత్తడి పాత్రల బాప్తిస్మం అనేటువంటి విషయం ఇక్కడ వ్రాయబడిందని మనం అర్థం చేసుకోవాలి. అయితే బాప్తిస్మము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఇక ఈ విషయాలన్నీ మీకు అర్థమైన తర్వాత ఇంకనూ క్రైస్తవ సమాజంలో చాలా రకాలుగా బాప్తిస్మమును వారికి అర్థమైనట్టుగా, వారికి తోచినట్టుగా మనుషులు అనుసరిస్తున్నారండి. మరి దానికి వివరణ ఏమిటి అనగానే వచ్చే పాఠాలలో ఆ వివరణ అంతా మీరు తెలుసుకుంటారు. కానీ ఈ మాడ్యూల్ అంతా కూడా బాప్తిస్మమును గూర్చి పరిపూర్ణముగా మీరు గ్రహించగలుగుతారు. దేవుని కృపను బట్టి మనం అందరము ఆ సంగతులను నేర్చుకుందాం. బాప్తిస్మమును ఎలా పొందాలి, ఎప్పుడు పొందాలి, ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి, అసలు ఎవరు ఇయ్యవచ్చు, అలాగే ఎన్ని పర్యాయములు తీసుకోవచ్చు, ఒకవేళ బాప్తిస్మమును పొందకపోతే పర్యవసానము ఎలా ఉంటుంది, ఇత్యాది విషయములన్నీ కూడా వచ్చే పాఠాలలో మనం నేర్చుకుందాం. దేవుని కృపను బట్టి ఇంతవరకు చెప్పబడినటువంటి సంగతులను జాగ్రత్తగా మనస్సునందు ఉంచుకొని బాప్తిస్మము ఒక్కటే అనేటువంటి విషయాన్ని మీరందరూ రూఢిపరుచుకోవాలని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి అయిన దేవ, బాప్తిస్మము ఒక్కటే అనే విషయాన్ని పరిపూర్ణముగా మాకు వివరించి సంగతులను గ్రహింపజేశారు. మనోనేత్రములు తెరుచుకున్న వారమై ఉన్నతమైనటువంటి విషయములను హృదయములో భద్రపరుచుకొని మా జీవితకాలమంతయు సత్యము పక్షాన నిలిచి ఉండి ఆ సత్యము పక్షాన పోరాడుచు మీ చిత్తమును నెరవేర్చగలుగుటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించండి. రక్షణ విషయములో మీరు దయచేసిన ఈ బాప్తిస్మము ఎంతో విలువైనది. యేసుక్రీస్తు ప్రభువు నామమున మేము బాప్తిస్మమును పొంది సంఘములో చేర్చబడి మీ కొరకు బ్రతకగలుగుచున్నాము. శ్రమల బాప్తిస్మమును పొందుచు మీ చిత్తానుసారముగా నడుచుకొనగలుగుచున్నాము. అందును బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఈ ధన్యతను కడవరకు మాతోనే ఉంచుమని, మమ్మను బట్టి మీరు సంతోషించగలుగులాగున మా బ్రతుకులను ముందుకు నడిపించుమని మిమ్మల్ని హృదయపూర్వకముగా వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.